దాంట్లో భాగంగా మా టీం అంతా కూడా వచ్చారు. మా డీసీఓ గారు చాలా చక్కగా ఒక సంఘములా ఉంటే ఎలా ఉంటుంది, మీకు వచ్చే సేవ సర్వీసెస్ కానీ, లేకపోతే మీ ద్వారా ఉత్పత్తి అయిన పదార్థాలకి ప్రాపర్గా ప్రాసెస్ చేయడం కానీ, లేకపోతే దానికి మార్కెటింగ్ చేయడం కానీ, దాని ద్వారా వచ్చేటువంటి లాభ నష్టాలన్నింటినీ కూడా మిమ్మల్ని భాగస్వామ్యం చేసే ఉద్దేశంతో మేము ఇక్కడికి వచ్చాము. ప్రధానంగా ఏంటంటే విజయ డైరీ గురించి అందరికి తెలుసు కదా, ఎవరైనా తెలియని వాళ్ళు ఉన్నారా? అందరికి తెలుసు కదా విజయ డైరీ. ఏ సార్ నో తెలుసా తెలియదా? ఏ సార్ నో గట్టిగా. ఆ విజయ డైరీ ఎవరిది? మనందరిది. ఏ సార్ నో? మనదే, మీదే. గట్టిగా చెప్పండి విజయ డైరీ కోసం ఒకసారి చెప్పండి కొడతాం. సో మనందరికీ ఒక రూపం ఇచ్చి మనందరం ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎట్లా వ్యవస్థీకృతమైనమో, ప్రతి గ్రామంలో రాష్ట్రంలో వివిధ భాగాల లోపల ఉన్నటువంటి తెలంగాణ ప్రజలందరి యొక్క స్వరూపమే విజయ డైరీ, పాల రూపమే విజయ డైరీ. విజయ డైరీ అంటే ఎవరిదో కాదు, విజయ డైరీ మనది. సో దానికి మనం ఏంటంటే గ్రామస్థాయిలో వ్యవస్థీకృతం కావాలి, గ్రామస్థాయిలో ఒక సంఘం పెట్టుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే లాభాల్లో నష్టాల్లో కూడా మనం అన్నింటిలో కూడా భాగస్వాములు అవుతాం. లాభాల్లోనే అవుతాం, నష్టాల్లో కాదు. మనం అందరం వ్యవస్థీకృతంగా ఉంటే డెఫినెట్గా కలిసి ఉంటే ఏమవుతుంది, ఎప్పుడు కూడా కలిసి ఉంటే మన అనుభవం ఏం చెప్తుంది, కలిసి ఉంటే లాభం ఉంటుందా నష్టం ఉంటుందా? లాభమే ఉంటుంది. ఎప్పుడు కూడా కలిసి ఉన్న కుటుంబాలైనా, కలిసి ఉన్న గ్రామాలైనా, కలిసి ఉన్న ప్రాంతాలైనా ఎప్పుడు కూడా అభివృద్ధి చెందుతాయి. ఎస్ ఆర్ నో? సో అట్లా విజయ డైరీ కూడా మిమ్మల్ని వెన్నంటి ఉంటుంది, మీకు అన్ని రకాల్లో కూడా మీకు సహకారం అందించడానికి ముందు ఉంటుంది. మిమ్మల్ని భాగస్వామ్యంతో పనిచేస్తుంది. అది మీకోసమే చేయడం కాదు, మీ భాగస్వామ్యంతో వచ్చేటటువంటి పాలకి ఒక రూపం కల్పించి దానికి మొత్తం మార్కెట్ చేస్తుంది. మళ్ళీ ప్రతి రూపాయలో 80 పైసలు మీకే వస్తాయి తిరిగి. పాలు అమ్ముతాం కదా మనం, పాలమ్మినా, పెరుగమ్మినా, లేకపోతే గీ అమ్మినా, ఇంకా పాల పదార్థాలు ఉంటాయి కదా. ఈ మధ్యలో మనం ఐస్ క్రీమ్స్ కూడా తయారు చేస్తున్నాం. మీకు తెలుసా విజయ్ బ్రాండ్తో మనము తయారు చేసుకున్నట్టు రకరకాల ఐస్ క్రీమ్ ప్యాక్స్ కావచ్చు, లేకపోతే చిన్న చిన్న పుల్లలతో వచ్చేటువంటి ఐస్ క్రీమ్స్ కావచ్చు. మనం బయట మీరు కర్నూలు పోయినప్పుడు కొనుక్కొని తింటారు కదా, అవన్నీ కూడా విజయ బ్రాండ్తో మనం ఇప్పుడు తయారు చేస్తున్నాం చాలా ఆధునికంగా. ఎవరైనా హైదరాబాద్లో నుమాయిష్ చూసారా? నుమాయిష్కి వస్తారు ఎవరైనా వచ్చారా? హైదరాబాద్కి వచ్చినప్పుడు నాంపల్లి గ్రౌండ్లో జాతర అవుతుంది కదా, ఎవరిని అటెండ్ అయినరా? ఎవరు కాలేదు, దూరం. కర్నూలులో పెడితే వస్తారేమో మీరు. అక్కడ ఒక తమ్ముడు చివరిలో ఉన్నాడు, వచ్చినట్టున్నాడు. సో ఇక్కడ వచ్చిండు. సో అక్కడ పెట్టి పెద్ద ఎత్తున అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చాము. ఇప్పుడు చాలా బాగా గిరాకీ ఉంది, బాగా రెస్పాన్స్ కూడా ఉంది. సో అదంతా ఎవరిది పదార్థం, ఎవరిది? ఆ పాలు ఎవరివి? గట్టిగా చెప్పండి, మీవే. మీ పాలు, పెరుగు, అదేవిధంగా గీ, ఇవే కాకుండా ఐస్ క్రీమ్స్ కూడా తయారు చేస్తున్నాం. పాలకోవా ఇవే కాకుండా, పన్నీరు ఇట్లాంటివే కాకుండా ఇంకా మనం స్వీట్స్ కూడా తయారు చేస్తాం. అవి కాకుండా ఇప్పుడు కొత్తగా ఐస్ క్రీమ్స్ కూడా తయారు చేస్తాం. ఐస్ క్రీమ్స్ అంటే కూడా మనకు బయట దొరికేటివన్నీ అవన్నీ ఫ్రోజన్ డిజర్ట్స్. అవి వాస్తవమైన పాల పదార్థాలతో తయారు చేసే ఐస్ క్రీమ్స్ కావు. కానీ అమూల్ అయినా, లేకపోతే విజయ డైరీ మనం తయారు చేసేదైనా పూర్తిగా 100% దేంతో తయారు చేస్తాం? పాలతోనే తయారు చేస్తాం. చాలా స్వచ్ఛమైనవి, చాలా మంచివి, ఆరోగ్యానికి కూడా మంచివి. పిల్లలైనా పెద్దలైనా ఎవరు తిన్నా కూడా ఆరోగ్యానికి మంచివి. తక్కువ ధర లోపల మనము చాలా మంచి పదార్థాలను ప్రజలకి అందుబాటులోకి తీసుకొస్తున్నాం. అది దానివల్ల ప్రజలకు మేలు అవుతుంది. అదేవిధంగా ఉత్పత్తిదారులు ఎవరైతే రైతులు ఉన్నారో, తయారు చేస్తున్నారో కష్టపడి పాలను పొద్దున 4 గంటలకు లేస్తారు కదా మీరంతా. 4 గంటలకు లేచి పాలకు కావాల్సిన గేదెలకు లేకపోతే ఆవులకు కావాల్సినటువంటి మేత వేయడము, తర్వాత పాలు పిండడం, ఇవన్నీ చేస్తారు కదా మీరు. సో ఇంత కష్టపడి మీరు చేస్తున్న పనికి మీకు సరైనటువంటి ప్రతిఫలం ఇవ్వాలనే ఉద్దేశంతో మేము కూడా కలిసి పనిచేస్తాం. బాగా మిమ్మల్ని భాగస్వామ్యం చేస్తూ పనిచేస్తాం. వచ్చే లాభాల లోపల మీకే దాంట్లో మొదటి ప్రాధాన్యత మీకే ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చెప్తున్నాను, ₹1 మనకు ఆదాయం వస్తే ఆ రూపాయి లోపల 80 పైసలు దానికి ఎవరికి పోతాయి అంటే రైతులకే పోతాయి. అర్థమవుతుందా? ₹1,00,000 ఈరోజు సేల్ అయినాయి అనుకుంటే దాంట్లో 80,000 రూపాయలు రైతులకే ఇచ్చేస్తాం వాపస్. 20,000తోని దానికి ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు, లేకపోతే సేకరణ లోపల ఏ ఖర్చులు కావచ్చు, దాని మెయింటెనెన్స్ కావచ్చు, తర్వాత దాని ఫ్యాక్టరీ నడిపించడము, లేకపోతే ఫ్యాక్టరీ మళ్ళీ అమ్మాలి కదా, అమ్మేటప్పుడు మార్కెటింగ్లో కూడా కొంత ఖర్చు అవుతుంది. సో ఇవన్నిటికీ పోను 20 పైసలు దాన్ని స్థిరీకరించి 80 పైసలు, 75 పైసల నుంచి 80 పైసలు రైతులకే చెందేటట్టుగా మేము చేస్తా ఉన్నాం. దానికోసం విజయ డైరీ తరఫున దాదాపు 1000 మంది పనిచేస్తారు. 1000 కుటుంబాలు దాని మీద ఆధారపడి అదంతా ప్రాసెస్ చేస్తారు. మా జిఎం కూడా వచ్చినాడు. అదేవిధంగా డీసీఓ గారు ఇప్పటిదాకా మీతో మాట్లాడి ఒక సంఘంగా ఉంటే మనకు వచ్చే సేవలు ఎలా ఉంటాయి, పాడి పంట గురించి చెప్పారు. ఇందాక డీజీఎం గారు చాలా చక్కగా వాళ్ళు ఏ రకంగా లోన్స్ ఇస్తారు, లోన్స్లో కొంత కాంపోనెంట్ మీకు అంటే ₹100 ఇస్తే ₹100 మీరు తిరిగి కట్టాల్సిన పని లేదు, ₹75 కట్టాలి. కొంత మిత్తి ఉంటుంది. ఈవెన్ మిత్తి కలిపి కట్టినా కూడా మొత్తానికి వచ్చిన దానికంటే తక్కువనే కడతారు.
బాగుందా? అది నచ్చిందా మీకు? బాగుంది సార్. సో మీరు ఎక్కడో పోయి ఎక్కువ ధరకు మీరు డబ్బులు పెట్టి తెచ్చుకుంటారు కదా, ఎక్కువ డబ్బులు పెట్టి ముందే అడ్వాన్స్ గా చాలా రకాలుగా భూమి రాసిచ్చి అవి రాసిచ్చి తెస్తారు, కష్టపడి తెస్తారు, తర్వాత ఇబ్బందులు పడతారు. అట్లా కాకుండా ఏమవుతుందంటే పిఎంఈజీపీ లాంటివి ఇంకా ఇతరత్ర స్కీమ్స్ ఉన్నాయి, శ్రీనిధి కానీ ఇవి కానీ, ఇవన్నీ ఎప్పుడు సాధ్యమవుతాయి అంటే మనం సంఘటితంగా ఉన్నప్పుడే సాధ్యమవుతాయి. ఎస్ ఆర్ నో? ఇది చేసే పనే, దీంట్లో ఏం కష్టం లేదు. మనం అందరం కూడా కలిసి పని చేయాలంటున్నాను. కలిసి పని చేస్తే ఒప్పిస్తాం. ఇప్పుడు బ్యాంక్ మేనేజర్ ఇక్కడ మన దగ్గర ఉన్నారు కదా, డీజీఎం గారు, దాన్ని చెప్తారు ఎలా చేయాలనో చెప్తారు. ఎలా చేయాలో అంటే మనం సంఘటితంగా లేకపోతే ఏది రాదు. ఒకరికొక వ్యక్తి కాకపోతే ఎవరికి పెద్దగా ప్రాధాన్యత లభించదు. కానీ మనం ఒక సంఘంగా తయారై పోతే ఏమవుతుందంటే దానికి ఎట్లా ఫామ్ నింపాలి, లేకపోతే ఆన్లైన్లో పోర్టల్లో మనం ఎట్లా కొట్టాలి, ఇదే మనం ఫామ్లో నింపేదే దాంట్లో కంప్యూటర్లో కొడతాం. కొట్టిన తర్వాత దాంట్లో ఎవరెవరు సంతకాలు పెట్టాలి, ఎవరు బాధ్యత తీసుకోవాలి, బాధ్యులు ఎవరు, దానికి సంఘం ఏంటి, దాంట్లో ఉన్న బైలాస్ ఏంటివి, అవన్నీ అర్థమవుతాయి. అప్పుడు పిఎంఈజీపీ నుంచి కూడా ఏమవుతుందంటే మనకు బ్యాంక్ నుంచి వాళ్ళు కూడా కాన్సెంట్ ఇస్తారు, వాళ్ళ అనుమతి కూడా ఇస్తారనమాట. వీళ్ళు సంఘం బాగా పనిచేస్తున్నారు, వాళ్ళు లెక్కల పత్రాలు బాగా రాస్తున్నారు, అదేవిధంగా వాళ్ళు మంచిగా పాలు పోస్తున్నారు, చాలా సంఘటితంగా వ్యవస్థీకృతంగా ఉన్నారు, వాళ్ళ తర్వాత వాళ్ళు రొటేషన్ అవన్నీ కూడా చాలా బాగా చేసుకుంటున్నారు అనే నమ్మకం వాళ్ళకి మనం కల్పిస్తే అప్పుడు ఏమవుతుందంటే బ్యాంక్ మనకు కాన్సెంట్ ఇస్తుంది. అప్పుడు బ్యాంక్ కాన్సెంట్ ఇచ్చినప్పుడు పిఎంఈజీపీ అయినా వస్తుంది, లోన్ అయినా వస్తుంది, ఏదైనా వస్తుంది. ఆయన అన్నది తమ్ముడు అన్నది కరెక్ట్. మామూలుగా వ్యక్తిగతంగా పోతే ఒకలే పోతే ఎవరు బ్యాంక్ మేనేజర్ రానియరు చాలా వరకు. అదే సంఘంగా పోతే ఒక సంఘం తరపున నేను సంఘం తరపు ప్రెసిడెంట్ను లేకపోతే ట్రెజరర్ను, సంఘం జనరల్ సెక్రటరీ అని పోతే అప్పుడు నో అంటారా? ఎస్ ఆర్ నో? ఇప్పుడు మహిళా సంఘాల ఎగ్జాంపుల్ తీసుకుందాం. మహిళా సంఘాలు ఒక మహిళ బ్యాంకుకు పోతే మనకు తెలుస్తూ అర్థమవుతుందా? అదే ఒక సంఘంగా మనం తయారైన తర్వాత ఇప్పుడు మనకి ఎంత శక్తి వచ్చింది? ఎస్ ఆర్ నో? మీరు చెప్పండి తల్లి. ఇప్పుడు సంఘంగా మనం పోతే ఎవరైనా ఆదరిస్తారు కదా. మనం పోతే ఒక రోజు మన కోసం బ్యాంక్ కేటాయిస్తుంది, కొన్ని బ్రాంచ్లు ఒక రోజు మొత్తం మనకే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కే ఉంటాయి, మొత్తం మనమే నిండిపోయి ఉంటాం బ్యాంకులో, ఇంకెవరు ఉండరు. ఎస్ ఆర్ నో? అదంతా ఎలా వచ్చింది? మనం సంఘటితంగా ఉంటేనే వస్తుంది, ఒకరొకరికి పోతే రాదు. ఈ తమ్ముడు అన్నది కరెక్ట్. ఖచ్చితంగా దాంట్లో సమస్యలు ఉంటాయి. దాన్ని పూర్తి స్థాయిలో మనం అవగాహన చేసుకొని సంఘటితంగా తయారయ్యి తర్వాత వాళ్ళ సహకారాన్ని తీసుకుంటే బ్యాంక్ మేనేజర్తో మాట్లాడితే వాళ్ళు తప్పకుండా మనం సహకరిస్తారు. పొంగనే మనం సహకరించకపోవచ్చు, ఒకసారి రెండుసార్లు మనం పోయి స్థిరంగా మన కాన్ఫిడెన్స్ చూపించాలి, వాళ్ళకి నమ్మకం కలిగించాలి. వాళ్ళకి కలిగించినప్పుడు వస్తుంది. ఇంకోటి నేను గమనించింది ఏంటంటే ఏ గ్రామాలు అయితే పాడి పంట రెండు కలిసి ఉంటాయో, ఏ కుటుంబాలైనా వ్యక్తి అయినా పాడి పంట రెండు నమ్ముకున్న వ్యక్తి బాగుంటాడు, పాడి పంటను రెండింటిని నమ్ముకున్నటువంటి కుటుంబం బాగుంటుంది, పాడి పంటను నమ్ముకున్నటువంటి గ్రామం కూడా బాగుంటుంది, ఆ ప్రాంతం కూడా బాగుంటుంది. ఎందుకని చెప్తారా? ఇందాకే మిత్రులు మాట్లాడినప్పుడు చెప్పారు, పంట అయితే 6 నెలలకు ఒకసారి వస్తుంది. 6 నెలలు మనం ఖర్చు పెడుతూ పోవాలి, ఇన్వెస్ట్మెంట్ చేయాలి, కష్టపడాలి, ఇబ్బందులు ఉంటాయి. ప్రైమరీ సెక్టర్ కాబట్టి లాస్ట్ చివరి రోజు కూడా రాళ్ళు పడితే పోతుంది. ఎస్ ఆర్ నో? పంట పడిన తర్వాత కూడా మార్కెట్ చేయాలి, మార్కెట్ చేసిన తర్వాత కూడా మనకు డబ్బులు రావడానికి టైం పడుతుంది. చాలా ఛాలెంజెస్ ఉంటాయి, వ్యవసాయం లోపల చాలా కష్టాలు ఉంటాయి. అదేవిధంగా పాడికి కూడా కష్టం ఉంటుంది, కష్టం లేదని అంటలేను, కానీ వాటి నమ్మకంగా మనకు డబ్బు వస్తుంది. 10 రోజులకే డబ్బు వస్తుంది కదా. సో ఈ రకంగా మనం చూస్తే మొత్తము జాతీయ సంపద లోపల 1 రూపాయి మనము సంపద సృష్టిస్తుంటే దేశంలో, అందుట్లో 5 రూపాయలు 5 పైసలు, రూపాయలు 5 పైసలు ఎక్కడి నుంచి వస్తుంది? పాడి ద్వారా వస్తుంది. దేశ సంపద 1 రూపాయి అనుకుంటే, 1,00,000 రూపాయలు అనుకుంటే దాంట్లో 5,000 రూపాయలు దేనిది ఏమంతుంది? పాలదే ఉంది. పాల పదార్థాల వల్ల వచ్చేటువంటి ద్వారానే 5% వస్తుంది. 5% అంటే చాలా పెద్దది కదా. అదేవిధంగా మన దేశంలో ఎంత ఉత్పత్తి అవుతుందో తెలుసా? మీకు ఐడియా ఉందా? ఎన్ని పాల ఉత్పత్తి అవుతుందో తెలుస్తుంది? ఐడియా ఉందా? సంవత్సరానికి 24 మిలియన్ టన్నుల పాల ఉత్పత్తి అవుతుంది ప్రపంచం మొత్తంలో. అది ఎంత హైయెస్ట్? మొత్తం భారతదేశం, ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయి? దాదాపు 200 దేశాలు ఉన్నాయి కదా. అందులోపల హైయెస్ట్ పాలు ఎక్కడ ఉత్పత్తి అవుతున్నాయి? గట్టిగా చెప్పాలి. భారతదేశం, మన దేశంలో. మనం దానంతా కారణం ఎవరు? మనమే కదా. అది మన గర్వకారణమా కాదా? గర్వకారణమేనా? మరి గర్వకారణం అయితే గట్టిగా చెప్పాలి కొట్టాను మీకోసమే. భారతదేశంలో దాదాపు 23-24% ప్రపంచ ఉత్పత్తి లోపల 100 లీటర్లు మొత్తం ప్రపంచంలో ఉత్పత్తి అవుతుంటే మన ఒక్క భారతదేశంలోనే 24, అంటే పావులొంతు పాలు మన దేశంలో ఉత్పత్తి అవుతున్నాయి. ఓకే, చాలా గర్వకారణం కదా. అదేవిధంగా జాతీయ సంపదలతో పోల్చుకుంటే 5% మనం ప్రొడ్యూస్ చేస్తున్నాం. దేశ సంపదలో 5% మనదే ఉంది, మన వంతు ఉంది. అదేవిధంగా వ్యవసాయ రంగాన్ని తీసుకున్నా కూడా పావులొంతు, వ్యవసాయ రంగంలో వచ్చే ఆదాయం లోపల పావులొంతు మళ్ళీ ఏంటంటే పాలే.
ఏ ఒక్క ఉత్పత్తి తీసుకున్నా కూడా మీరు వరి తీసుకుంటారా, లేకపోతే కాటన్ తీసుకుంటారా, లేకపోతే ఇంకోటి ఏదైనా ఏ ఒక్క క్రాప్ తీసుకున్నా కూడా ఆ క్రాప్ కంటే కూడా ఏ క్రాప్ కంటే కూడా పాల ఉత్పత్తే హైయెస్ట్ దేశం లోపల. ఈ రకంగా పాడి రైతులు అన్న వాళ్ళు చిన్నవాళ్ళు కాదు. నేను చెప్పే ఉద్దేశం ఏంటంటే, నా ఉద్దేశం ఏంటంటే పాడి రైతులు నేను ఏదో చిన్న పాలు 2 బర్రెలు పెట్టుకున్నా 4 బర్రెలు పెట్టుకున్నా నా వల్ల ఏమవుతుందని అనుకోవాల్సిన పర్లేదు. మన దేశ సంపదలో భాగస్వాములు. సో కాకపోతే ఏముండాలి, మనం సంఘటితంగా ఉండాలి, ఒక సంఘంగా ఫామ్ కావాలి, వ్యవస్థీకృతంగా ఉండాలి. దానికి కావాల్సిన సహకార సంఘాలన్నీ కూడా మనం ఏర్పాటు చేసుకోవాలి. అదేవిధంగా ఏం చేయాలి చెప్పారు, మనకు ఏడీగా చాలా విషయాలు చెప్పారు. వెటర్నరీ సర్వీసెస్ ఎట్లా తీసుకోవాలి, పాడి పశువుల్ని సరిగ్గా పోదన చేసుకోవాలి. ఒట్టిగడ్డి ఉంటే సరిపోదు, లేక ఒట్టి పచ్చిగడ్డి ఉంటే సరిపోదు. ఎసర్నో 2 కలిపి వేయాలి. ఆవైనా గేదైనా పాలు సరిగ్గా ఇవ్వాలంటే మొత్తం పచ్చి దాంతోనే ఇస్తే కూడా పాలు రావు. అదేవిధంగా కావాల్సినంత రాదు. అదేవిధంగా ఒట్టిగడ్డ వేస్తే కూడా పాలు రావు. ఏం కావాలి, సమపాలలో కలపాలి రెండింటిని. ఆవైనా గేదైనా ఒట్టిగడ్డి పచ్చిగడ్డి రెండింటిని కలిపి వేస్తేనే అది వస్తుంది. వచ్చిన దాన్ని ప్రాపర్గా చాప్ చేయడం కానీ, లేకపోతే వచ్చే గడ్డిలో కూడా నాణ్యత ఉండాలి. ఒట్టి ఏదో దొరికిన గడ్డి కాకుండా దాని లోపల అదే మేజ్ అయితే మనకు మొక్కజొన్న గడ్డి అయితే ఒక రకమైన సంపద, లేకపోతే ఇంకొకటి సజ్జద అయితే ఇంకొక రకమైన వాల్యూ ఉంటుంది. సో ఇవన్నింటిని కూడా మనం సమీకరించుకొని బాధ్యతగా మనం అన్నిటి కూడా సంఘంగా ఉంటే ఇవి అప్పుడప్పుడు ఇట్లాంటి మీటింగ్స్ పెడతారు. వెటర్నరీ డాక్టర్ మన ఊరికి వస్తారు. మన ఆవులకు ఇన్సూరెన్స్ ఉందా, వాటికి సంపద సరిగ్గా ఉందా, లేకపోతే టైంకి అవి మేట్ అవుతున్నాయా, కన్సీవ్ అవుతున్నాయా, లేకపోతే దాంట్లో కూడా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, పాలు సరిగ్గా ఇస్తున్నాయా, ఎంతకాలం ఇస్తున్నాయి, లేకపోతే పాల లోపల నాణ్యత రావాలంటే ఇట్లాంటి మనం మిల్లర్ మిక్సర్ ఎట్లా ఇవ్వాలి, ఫీడ్ ఎట్లా ఇవ్వాలి, ఫాడర్ ఎట్లా ఇవ్వాలి. ఎంతమందికి పచ్చగడ్డి ఉంది, పచ్చిగడ్డి ఎంతమంది పెట్టుకున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళు? చేతులు లేపండి, చేతులు లేపండి. మిగతా వాళ్ళు ఎందుకని పెట్టలేదు? పాడి పశువులకి పచ్చిగడ్డికి అవినాభావ సంబంధం ఉంది, అవునా కదా? గట్టిగా చెప్పండి, అవునా కదా? ఎస్ సార్ నో? గట్టిగా సగం మందే చెప్తున్నారు. ఆకలిస్తుందా? ఏమవుతుంది మరి? మీ ఊరికి వచ్చి మాట్లాడుతున్నప్పుడు మీరు కూడా మాట్లాడాలి కదా. ఎస్ సార్ నో? పచ్చగడ్డి ఉండాలా లేదా? ఉండాలి. అంటే అది ఎంత ఎకరాలు అవసరం లేదు. ఇందాక ఏడీ గారు అన్నారు 1/2 ఎకరు 1 ఎకరు అంతా కూడా అవసరం లేదు. 2 మళ్ళు పెట్టుకున్నా చాలు. 2 మళ్ళు పెట్టుకోగలుగుతారు కదా. మనం అందరం రైతులమే కదా, అందరికి భూమి ఉంది కదా. భూమి ఉన్నప్పుడు ఒక 2 మళ్ళు పెట్టుకోవడానికి ఏంటి, రెండు మళ్ళా పచ్చిగడ్డి పెట్టుకోవాలి. లేకపోతే ఏంటంటే పచ్చిగడ్డి పెట్టుకున్న వాళ్ళతో లైజ్ అన్నా పెట్టుకోవాలి. పచ్చిగడ్డి ఒక ఆయనకి ఎక్కువ ఉంది, కొద్దిగా పచ్చిగడ్డి వాళ్ళతో ఇచ్చుకునేటట్టుగా, ఆయన కొంత డబ్బు ఇచ్చుకునేటట్టుగా అట్లాంటి ప్లాన్ చేసుకోవాలి. సో 2 రకాలుగా అవకాశం ఉంది. సో పచ్చిగడ్డి లేకుండా పాడి సంపద రాదు. మనం అనుకున్నట్టుగా ఎన్ని మాట్లాడుకున్నా రాదు. సో ఖచ్చితంగా ఏం చేయాలంటే దానికి సీడ్ ఇస్తారు. మా జిఎం గారు చెప్పారు కదా ఇందాక, ఎన్డీడీబీ నుంచి కూడా మేము ప్లాన్ చేస్తున్నాము. తర్వాత మనకు వెటర్నరీ డిపార్ట్మెంట్ నుంచి కూడా ప్లాన్ చేస్తాము. ఏదో రకంగా తీసుకొని ఖచ్చితంగా ఏం చేయాలంటే ఒక 2 మళ్ళన్నా కనీసం పచ్చిగడ్డి తీసుకోవాలి. పచ్చిగడ్డి ఒట్టిగడ్డి కాంబినేషన్లో ఏమైతుందంటే మంచి పాలు వస్తాయి. పాల లోపల వెన్న శాతం కూడా బాగుంటుంది. వెన్న శాతం ఏదైతే బాగుంటుందో అప్పుడు మనకు మంచి డబ్బులు వస్తాయి. ఇంకొకటి విజయ డైరీ ఇప్పుడు భారతదేశం మొత్తంలో కూడా ఏ కోఆపరేటివ్స్ కంటే కూడా ఎక్కువ రేట్ ఇస్తుంది. ఎస్ సార్ నో? ఇప్పటికి కూడా మనకు మంచి నాణ్యత ఉన్న పాలు పోస్తే ఖచ్చితంగా రేట్ ఎక్కువ ఇస్తున్నాం. నాణ్యత లేకపోతే కొంచెం ఇబ్బంది అవుతుంది, కానీ నాణ్యత ఉన్న దగ్గర మాత్రం మంచి రేట్ ఇస్తున్నాం. ఇంకోటి వేగంగా డబ్బులు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇంకా కొన్ని వెటర్నరీ సర్వీసెస్ ఏంటంటే ఫీడ్, ఫాడర్, మినరల్ మిక్చర్ ఇవి కూడా తక్కువ రేట్లలో మీకు అందుబాటులోకి తీసుకొచ్చిస్తున్నాం. ఎక్కడికో మీరు కర్నూలు తెచ్చుకోవాలంటే కష్టం, ఎక్కడికో పోవాలంటే కష్టం. కాబట్టి మీకు అందుబాటులోకి తీసుకొచ్చి ఇచ్చేటువంటి ఏర్పాటు చేస్తున్నాం. ఇవే కాకుండా ఇందాక మురళీధర్ రెడ్డి గారు చాలా చక్కగా అడిగారు. ఇక్కడ శాంతినగర్ చూస్తే ఇందాక పాల సంపద చూస్తే కూడా చాలా బాగుంది. మీ రూట్లోనే దాదాపు 1500 లీటర్లు ఇప్పుడు వస్తూ ఉంది. దాన్ని మీరు ఒకటి నాకు ప్రామిస్ చేస్తే ఖచ్చితంగా నేను ఇప్పుడే BMC అనౌన్స్ చేస్తాను. నేను ఏం ప్రామిస్ అడుగుతున్నా మీ దగ్గర నుంచి? చాలా చక్కగా గట్టిగా చెప్పాలి కొట్టాలి. పెద్ద మీ పేరేంది? బాబురావు గారికి గట్టిగా చప్పట్లు కొట్టాం సరిపోతుంది. గట్టిగా చప్పట్లు కొట్టామంటే దాని అర్థమైంది బాగా చెప్పింది కాదు, దాన్ని ఆయన చెప్పింది మనం చేయాలని కదా. సో మనం అందరం కూడా కలిసి బాబురావు గారి పాటలు నచ్చి దీన్ని 1500ని మనం ఎంత వేగంగా మనం 3000 చేయగలిగితే 3000 పాలు వస్తున్న రోజు మీకు BMC పెట్టిస్తారు. 3000 లీటర్ల పాలు ఇక్కడ నుంచి శాంతినగర్ రూట్లో వస్తున్నాయని చెప్పిన రోజే అయితే మేము BMC వచ్చేటట్టు ఏర్పాటు చేస్తాం. సో BMC వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. అది మీ హక్కు. మేము చేసే ఏదో మీకు దానం ధర్మం కాదు, మీ హక్కు. ఖచ్చితంగా మీకు వచ్చేటట్టు చేస్తాం.
తర్వాత మీకు ఈ కష్టాలు నష్టాలు కొన్ని పాలు పాడవుతున్నాయి అట్లాంటివి ఉన్నాయి కదా, దాంట్లో మాకు కూడా బాధగా ఉంది. అట్లా పాలు ఎప్పుడు వేస్ట్ చేయొద్దు మనం. ఖచ్చితంగా అట్లా పాడు కాకుండా వాటిని ఖచ్చితంగా అందరికీ మిగతా వాళ్ళకు ప్రజలకు అందేటట్టు చేద్దాం. ఎస్ సార్ నో. అదేవిధంగా మిగతా ఇంకేవైతే సమస్యలు ఉన్నాయో ఇందాక చాలా మంది నాతో పాటు నా కొలీగ్స్ అందరూ కూడా చాలా బాగా వివరంగా చెప్పారు. సంఘం ఏర్పాటు చేయడంలో కానీ, లేకపోతే సంఘటితంగా పనిచేయడంలో కానీ, లేకపోతే బ్యాంక్ క్రెడిట్ తీసుకోవడంలో కానీ, లేకపోతే వెటర్నరీ సర్వీసెస్ను అందుబాటులోకి తీసుకొచ్చుకోవడం కానీ, ఇట్లాంటి ఏ సమస్యలు ఉన్నా కూడా మేము మీతో కలిసి పనిచేస్తాం. మీరు వేరే కాదు, విజయ డైరీ వేరే కాదు. విజయ డైరీ బాగుంటే రైతులు బాగుంటారు, రైతులు బాగుంటే విజయ డైరీ బాగుంటుంది. సో ఈ రకంగా రాష్ట్ర సమృద్ధిలో కానీ దేశ సమృద్ధిలో కానీ మనం భాగస్వామ్యం. మనం ఏదో పాడి రైతులు అంటే చిన్నోళ్ళు అని అనుకోవద్దనే ఉద్దేశంతో నేను సేపు మాట్లాడుతున్నాను. ఓకే, మీ భాగస్వామ్యానికి చాలా గొప్పగా ఉండాలి కూడా. సో మరోసారి ధన్యవాదాలు. నాకు చాలా కాలం క్రితం ఇక్కడ పనిచేసిన అనుభవం ఉంది. మహిళా సంఘాల మీటింగ్ల కోసం వచ్చేవాడు నేను రాత్రిపూట. వాళ్ళందరూ పాపం పొద్దుంతా కూలికి పోయి వచ్చిన తర్వాత వాళ్ళు వచ్చి భోజనాలు తిన్న తర్వాత మేము నైట్ వాళ్ళతో కూర్చొని మీటింగ్లు పెట్టేది. వాళ్ళు సంఘటితంగా ఉంటే లాభాలు ఏంటో మేము వాళ్ళ ద్వారా వాళ్ళ అనుభవాల ద్వారా నేర్చుకునేది. లేకపోతే మాకు తెలిసిన 4 విషయాలు వాళ్ళకి సూటిగా చెప్పి వాళ్ళను ఇప్పుడు సంఘటితం చేశాము. సంఘాల నుంచి వాళ్ళకి మంచిగా బ్యాంక్ లోన్లు వస్తున్నాయి. చాలా హ్యాపీగా ఉన్నారు. దానికి నాకు చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ ఈ ప్రాంతం చాలా రోజుల తర్వాత 10-15 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఇక్కడ రావడానికి నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్. మీ అందరి భవిష్యత్తు బాగుండాలి, మీ కుటుంబాలు బాగుండాలి, మీ పిల్లలందరూ కూడా వృద్ధిలోకి రావాలి అని చెప్పేసి మనసారా కోరుకుంటూ మీతో సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.